అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ హెచ్చరించారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా రామాయంపేటలో తహసీల్దార్ రజనీ కుమారి హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇసుక వేలంపాట నిర్వహించారు. మొత్తం 30 ట్రిప్పుల ఇసుక వేలంపాట వేయగా 9 మంది వేలంపాటలో పాల్గొన్నారు. అత్యధికంగా 2,18,000 రూపాయలు వేలంపాట పాడి దంతపల్లి సర్పంచ్ బాలరాజు ఇసుక స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు ఇసుక ఉపయోగించాలని సూచించారు. రోజు మనము ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి సీజ్ చేసి తహసీల్ ఆఫీస్ ప్రిన్సిస్ లో డంప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ శాండ్ అంతా కూడా ఆక్షన్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ 50,000 రూపీస్ వర్త్ శాండ్ ఇన్ 30 ట్రిప్స్. సో దాంట్లో 9 మెంబర్స్ టోటల్ బిడ్డర్స్ ఆప్షన్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్లో భాగంగా శ్రీ బాలరాజ్ దంతేపల్లి సర్పంచ్ గారు ఈ శాండ్ని అప్రాక్సిమేట్ అమౌంట్ 2 lakhs చేంజ్కి ఆయన ఆప్షన్ హైయెస్ట్ బిడ్డర్గా పార్టిసిపేట్ అయ్యి శాండ్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా శాండ్ ఆక్షన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో డిపాజిట్ చేసి హైయెస్ట్ బిడ్డర్కి గవర్నమెంట్ వర్క్స్ కోసము ఆర్డర్స్ ఇచ్చి శాండ్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.